సో అంత ధైర్యంగా గే అని ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. నేను గేని ఆడియన్స్కి కానీ ప్రజలకు కానీ చెప్పడానికి రీజన్ ఏంటి? మా మదర్ కాల్ చేశారు. ఆ ఇంటర్వ్యూస్లో వచ్చే కింద కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివి తను ఒక మాట అన్నారు. ఒక కుటుంబంలో ఒక మగపిల్లవాడు పుట్టాడు అంటే వాడు పెరిగి పెద్దయ్యి ఖచ్చితంగా బాగా చదువుకొని ఒక ఇంటికి అల్లుడుగా అయ్యి ఒక కొడుకుగా తన బాధ్యతలన్నీ నెరవేర్తించుకోవాలనేది చాలా వరకు సమాజంలో ఉండేటువంటి బాధ్యత. ఇది మనకు. కానీ ఆ కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడట్లేదు, కోడల్ని తీసుకురావాలనుకోవడం లేదు, ఒక పురుషుడిగా ఉండి ఇంకొక పురుషుడిని ఇష్టపడుతున్నాడు అనేటప్పుడు ఖచ్చితంగా అక్కడ అండ్ గేకి ట్రాన్స్జెండర్కి ఏంటి డిఫరెంట్ అంటే కొంతమందికి తెలియని వాళ్ళ కోసం అది ఏంటి ఆ డిఫరెంట్ ఏంటి? గే అంటే ఇది ఎవరు అని అంటే ట్రాన్స్జెండర్ అని అంటే పుట్టినది ఏదైతే లింగం ఉంటుందో దానికి భిన్నమైనటువంటి లింగంగా ఎన్నో విషయాలు ఉంటాయి కదా. ఇది ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ నుండి మీరు చెప్తున్నారు. అవతల అమ్మాయికి సో మీరు అన్నట్టు ఒక నడక కావచ్చు, రూపం కావచ్చు, చూసి నచ్చితేనే సో వీళ్ళిద్దరూ కనెక్ట్ అవుతారు. కరెక్ట్. మీరు ఎవరికైనా అంతే. మీరు అవతల వ్యక్తిని ఎలా నచ్చి అంటే ఏ నచ్చి మీరు ఆ వెర్షన్ చూస్తారు? సేమ్ అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో లేదా అమ్మాయి అబ్బాయి మధ్యలో ఎటువంటి అయితే నేను చాలా పచ్చి నిజంగా నేను చెప్తాను, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంజాయ్ చేసే సెక్షువల్ లైఫ్ కన్నా ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు అమ్మాయిలు హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకుంటూ మీ ముందుకు వచ్చా. సో ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వీడియోలే, ఈయన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ధైర్యానికి అయితే మెచ్చుకోవాలి. ఎందుకు ఏంటి అనేది అయితే ఇంటర్వ్యూ చూస్తే మీకే అర్థమైపోద్ది. సో విష్ణుతేజ్ అయితే మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడేద్దాం. హాయ్ బ్రో. హాయ్ అండి. బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యువర్ వాల్యుబుల్ టైం అయితే ఇచ్చినందుకు. థ్యాంక్స్. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మీ గట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ అప్. సీరియస్లీ డార్లింగ్, అంటే ఇది హార్ట్ఫుల్గా చెప్తుంది. బట్ ఇందులో ఆడియన్స్ నుండి వచ్చే కొన్ని క్వశ్చన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, అడుగుతా. మనం మొహమాటం లేకుండా మాట్లాడుకోవాలి, ఎందుకంటే వాళ్ళ గురించి ఇంటర్వ్యూ కాబట్టి. ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మై ప్లెజర్. సో అంత ధైర్యంగా గే అని ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. సో మీరు ఎందుకు అంత డేర్ చేశారు? అది ఇన్ని రోజులు అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నేను గేని అని ఆడియన్స్కి కానీ ప్రజలకు కానీ చెప్పడానికి రీజన్ ఏంటి? ఓకే, సో చాలా మంచి ప్రశ్న రాజేష్ గారు. ఎందుకనంటే మీరు ఇందాక చెప్పారు చాలా వరకు వీడియోస్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవ్వడం ప్రీవియస్ ఇంటర్వ్యూస్కి సంబంధించి. సో ఆ ఇంటర్వ్యూస్లో మీకు ఒక సందర్భాన్ని నేను మన ఇంటర్వ్యూతో ప్రారంభించుకుంటూ నేను షేర్ చేసుకుంటాను. నేను ఒక పని మీద మంచిర్యాల వెళ్తున్నాను. అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసం అనేసి ఆ ప్రయాణంలో ఉండి నేను తిరిగి వస్తుండగా మా మదర్ కాల్ చేశారు. మా మదర్ కాల్ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూస్లో వచ్చే కింద కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివి తను ఒక మాట అన్నారు. ఏంటి అన్ని రకాలుగా బూతులు మాట్లాడుతున్నారు, అన్ని రకాలుగా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి, అసలు ఎందుకు ఇదంతా, ఆ నెగిటివిటీ అంతా నువ్వెందుకు తీసుకోవాలనుకుంటున్నావు, సమాజంలో ఉన్న నెగిటివిటీ, ఒక ఫ్యామిలీగా యాజ్ అ మదర్గా నేను నిన్ను యాక్సెప్ట్ చేశాను, నీకు నువ్వు యాక్సెప్ట్ చేసుకున్నావు, మనకిద్దరం సంతోషంగా ఉన్నాం, దాన్ని పోయే ఆ నెగిటివిటీ అంతా మన ఎత్తినేసుకోవడం ఎందుకు అని ఒక ప్రశ్న వేశారు. నేను తనకు ఒకటే చెప్పాను, ఏదైతే వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేశారో ఒక గే మగవాడు ఇలా ఉంటాడా, ఈ అభిప్రాయంతో ఉంటాడా, ఈ గుణాలతో ఉంటాడా, ఈ రూపురేఖలతో ఉంటాడా అనేది ఒక ఆశ్చర్యం అనేది ఒక సమాజం వ్యక్తపరిచినప్పుడు, వాళ్ళు మొదటిసారిగా చూస్తున్నప్పుడు వాళ్ళలో కలిగే రకరకాల భావాలన్నింటినీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం కదా మనం, అదంతా కూడా వాళ్ళ కామెంట్స్ రూపంలో ఆ ఎక్స్ప్రెషన్ అంతా వాళ్ళు అక్కడే చేశారు. కానీ అది అనుకూలంగా చేయాలని నేను అనుకోను. ఎందుకనంటే స్వలింగ సంపర్కులు ఇప్పుడే కాదు, ఎన్నో దశాబ్దాలు శతాబ్దాల కింద నుంచి మన భారతీయ సమాజం చరిత్రలోనే కామసూత్ర దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి చరిత్ర, ఖజురహో గుళ్ళ మీద ఉన్నటువంటి స్వలింగ సంపర్కులకు సంబంధించినటువంటి విగ్రహాలు అవే చరిత్రకి ఆధారం.
ఆ రోజు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు, ఈ రోజు కూడా చాలా మందికి కూడా బహుశా తెలియకపోయి ఉండొచ్చు. కానీ మీరు అన్నట్టుగా ఒక గేగా యాక్సెప్ట్ చేసుకొని ఆ ధైర్యం ఇప్పుడు ఎందుకు వచ్చినది అంటే సమాజంలో ఏవైతే ఒక భావజాలం ఉంటుంది, మనం ఒక పితృస్వామ్య వ్యవస్థ నుంచి మనం వచ్చాం, పురుషాధిక సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఒక కుటుంబంలో ఒక మగపిల్లవాడు పుట్టాడు అంటే వాడు పెరిగి పెద్దయ్యి ఖచ్చితంగా బాగా చదువుకొని ఒక ఇంటికి అల్లుడుగా అయ్యి ఆ తర్వాత ఒక ఎవరినైనా పిల్లల్ని వారసత్వంగా కనించేసేసి ఒక కొడుకుగా తన బాధ్యతలన్నీ నెరవేర్తించుకోవాలనేది చాలా వరకు సమాజంలో ఉండేటువంటి బాధ్యత. ఇది మనకుండే. కానీ ఆ కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడట్లేదు, ఇంటికి కోడల్ని తీసుకురావాలనుకోవడం లేదు, ఒక పురుషుడిగా ఉండి ఇంకొక పురుషుని ఇష్టపడుతున్నాడు అనేటప్పుడు ఖచ్చితంగా అక్కడ తల్లిదండ్రులలో ఎక్కడ లేనటువంటి ఒక కోపం, ఒక వ్యతిరేకత, ఒక భయం, ఒక అసహనం, ఒక అసహ్యం ఇవన్నీ ఎదురవుతాయి. ఇవన్నీ ఎదురైనప్పుడు ఎలాంటి పరిస్థితులు అనేది ఆ సమాజంలో తల్లిదండ్రుల మధ్య, సమాజం మధ్య ఆ మగవాడు ఎదుర్కొంటాడు అనేది ఒక పెద్ద సవాలు. అయితే గతంలో ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మన ఈ హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేయాలన్నటువంటి పిటిషన్ నడుస్తున్నప్పుడు మనకి యాక్చువల్గా యూకే నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా మనకు వచ్చినటువంటి ఒక చట్టం 377 అనేది. అది స్వలింగ సంపర్కులు ఎవరైనా ఇద్దరు ఆడవాళ్ళు కానీ ఇద్దరు మగవాళ్ళు కానీ శారీరకంగా లైంగికంగా గనక కలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని 7 సంవత్సరాల పాటు కఠిన కారాగార జైలు శిక్ష విధించే చట్టం. సో 2018 ముందు వరకు కూడా ధైర్యంగా నేను గేని, నేను స్వలింగ సంపర్కుడిని అని ఎవ్వరు కూడా చెప్పుకునే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆ చట్టం ఉంది కాబట్టి ఒక భయం, ఒక క్రిమినల్ గా పరిగణించింది కాబట్టి భయం. ఎప్పుడైతే 2018 ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, చారిత్రాత్మక తీర్పు, అంటే స్వలింగ సంపర్కులైన వ్యక్తులు వాళ్ళందరూ కూడా మనలాంటి సాధారణమైన మనుషులే, వాళ్ళ యొక్క లైంగికతను బట్టి మనం వాళ్ళందరినీ క్రిమినల్స్గా చూడాల్సిన అవసరం లేదనేది ఆ చట్టాన్ని ఎత్తేస్తూ ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. సో అక్కడ నుంచి మళ్ళీ 2025 వరకు, 2018 నుంచి 2025 వరకు ఈ 5-6 సంవత్సరాలు ఏంటంటే సమాజం ఎలా రెస్పాండ్ అవుతుంది, ఒకవేళ చెప్తే నన్ను కొట్టిద్దా, చంపేసిద్దా, లేకపోతే నా మీద ఏమైనా అసహించుకుంటుందా ఏంటనేది ఇవన్నీ బేరీజ్ వేసుకొని కొంత ధైర్యం తెచ్చుకున్న తర్వాతనే నేను గే అనేది చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకనంటే సైలెంట్గా ఎంతమంది స్వలింగ సంపర్కుల మహిళలైనా పురుషులైనా వాళ్ళందరూ కూడా ఈ పెళ్ళి చేసుకోవాలి అన్న ఒక సందర్భంలో చాలా అతలాకుతలం అయిపోయి వాళ్ళందరూ కుటుంబాల దగ్గర విడిపోయి, లేదా బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకొని మళ్ళీ అక్కడ కోట్ల చుట్టూ తిరిగి విడాకుల కోసం, ఇదంతా రకరకాలుగా చిందరబందర జీవితాలు అనిపిస్తాయి. అదేంటి దేని వలన అంటే సమాజానికి గే అంటే ఎవరు, లెస్బియన్ అంటే ఎవరు, ట్రాన్స్జెండర్ అంటే ఎవరు, బైసెక్షువల్ అంటే ఎవరు అనేది ఒక వ్యత్యాసం తెలియకపోవడం. అందుకోరకు మాత్రమే నేను అంటే ఎవరు అనేది సమాజానికి తెలియదు కాబట్టి నా పరిచయంతో, నా ముఖ పరిచయంతో నేను అది అందరికీ ఒక అవగాహన తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఆ ధైర్యాన్ని నేను తెచ్చుకున్నాను. సో మా అమ్మ అనుకునేటట్టుగా ఆ నెగిటివిటీ అంతా కూడా నేను భరించడానికి సిద్ధమై సమాజంలో నా మొహం చూయిస్తూ, నా మాటలు వాళ్ళకి వినిపిస్తూ ఆ నెగిటివిటీ అంతా తీసుకొని వాళ్ళ పట్ల కొంత మార్పునైతే నేను తీసుకొచ్చే విధంగా మొదలుపెట్టిన ప్రయత్నం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.